చీరాల కోర్టు భవనంలో సముదాయం ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా నేటి స్వతంత్ర దేశంలో స్వేచ్ఛగా జీవిస్తున్నామని సీనియర్ సివిల్ జడ్జి సుధా అన్నారు. స్వతంత్ర భారతంలో రాజ్యాంగ ఫలాలు అట్టడుగు స్థాయికి చేరినప్పుడే నిజమైన స్వాతంత్ర్యమని సీనియర్ సివిల్ జడ్జి సుధా అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగమే నేటి భారతీయ పౌరులకు స్వేచ్ఛ, సమానత్వ హక్కులు కల్పించాయని, ప్రతి పౌరుడికి తమ హక్కులు అందేలా పాలకులు కృషి చేయాలని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టిందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి రాజ్యాంగాన్ని అందించడమే కాకుండా స్వాతంత్ర్యం తర్వాత దేశాన్ని సరైన దిశలో ముందుకు తీసుకువెళ్లడానికి కీలక పాత్ర పోషించారన్నారు. అలాంటి మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకువెళ్లవలసిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని అన్నారు. అనంతరం గణతంత్ర దినోత్సవ సందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందిన న్యాయవాదులకు సీనియర్ సివిల్ జడ్జి సుధా, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వెంకట వాహిని, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కాత్యాయిని బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో చీరాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరవ రమేష్, వైస్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, జనరల్ సెక్రటరీ రవికుమార్, జాయింట్ సెక్రటరీ సయ్యద్ మస్తానవలి, లైబ్రరీ సెక్రటరీ కామేశ్వరరావు, ట్రెజరర్ నాసిన రామకోటేశ్వరరావు, జనరల్ సెక్రటరీ సాల్మాన్, లేడీ రిప్రజెంటేటివ్ స్నేహ, పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Flag salute. అందరూ చూడండి ఒకసారి. ఎలా రమ్మ చూడమ్మా. అలాగే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పుడు అందరూ కూడా టిఫిన్ ఇక్కడ మనకి ఏజీపీ గారు గోవింద్ రమేష్ గారు ఏర్పాటు చేస్తున్నారు. చక్కని టిఫిన్ మనం ఆరగించి కంప్లీట్ చేద్దాము. అలాగే ఈరోజు ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి మనకు తెలిసిన విషయమే, ప్రతి సంవత్సరం మనం 2 పండుగలు నిర్వహించుకుంటాం. ఆగస్టు 15 ఇప్పుడు జనవరి 26. 2 సార్లు మనం ఎందుకు ఫ్లాగ్ హాస్టింగ్ చేసుకుంటున్నాము అనే విషయం మరి మనం ఆలోచించినప్పుడు మరి మనకు తెలిసిన విషయమే, 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించి మరి ఎన్నో కష్టాలు పడి మన వారు ప్రాణత్యాగాలు చేసి మన స్వాతంత్ర్యం తీసుకొని వచ్చారు. మరి ఆ స్వాతంత్ర్య ఫలాలు మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము. కానీ ఎందుకు ఈ విషయం అంటే, ఎన్నోసార్లు అడిగినప్పటికి కూడా మరి బ్రిటిష్ వారు లాఠీ చార్జ్ చేస్తూ హింసిస్తూ మనకు ఇండిపెండెన్స్ ఇవ్వని పరిస్థితుల్లో ఇండియన్స్ ఏం చేశారంటే 1930 జనవరి 26వ తారీఖుని వాళ్ళు మన స్వాతంత్ర్యం మాకు వచ్చిందని డిక్లేర్ చేసుకొని ఎవ్రీ ఇయర్ ఆగస్టు 15 1947 వరకు కూడా ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తూ వస్తున్నారు. అయితే చివరికి ఇంకా చివరిగా 1947 ఆగస్టు 15న మనకి స్వాతంత్రం ఇస్తున్నట్టు డిక్లేర్ చేసి బ్రిటిష్ వారు వెళ్ళిపోవడం జరిగింది. మరి వెళ్ళిపోయారు కానీ మనకి ఒక నిర్దేశం అనేది లేదు. భారతీయులు దేశాన్ని ఎలా పరిపాలించాలి, ఏ పద్ధతిలో పరిపాలించాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు అంటే 2 మార్గాలు కనిపిస్తున్నాయి. ఏంటంటే బ్రిటిష్ వారు వదిలి వెళ్ళినటువంటి